ఏ డిస్ట్రిక్ట్? డిస్ట్రిక్ట్ ఏది? సత్యసాయి. సత్యసాయి డిస్ట్రిక్ట్. ఇక్కడ పోటీ సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అసలు ఇవన్నీ మనకు బాగా ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ కోచింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది, ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది. బాగా ఇసుక గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది. చూసొచ్చిన ఇసుక గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు మంచి ట్రైనింగ్ తీసుకుంటే నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చు. క్లాసెస్ కూడా నడుస్తాయి. అతను నీ కంప్యూటర్లో కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఎగ్జామ్ ఎట్లా రాయాలా ఏం కథ అనేది వీక్లీ 2 times ప్రాక్టీస్ ఉంటుంది కంప్యూటర్. అర్థమైందా? ఇంకా మళ్ళీ ఫిజికల్గా కూడా ఎగ్జామ్ పెడతాం. రోజు ఒక ఎగ్జామ్ పెడతాం. క్లాసెస్ నడుస్తుంటాయి. అర్థమైందా? రోజు మార్నింగ్ 5:30కే లేచి ట్రైనింగ్ తీసుకోవాలి. అర్థమైందా? కష్టపడి ఉద్యోగం తెచ్చుకొనే పోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కష్టం ఉంది, ఇక్కడ ట్రైనింగ్ కష్టం ఉంది, క్లాసెస్ కష్టం ఉంది అనే విధంగా ఉండకూడదు. అదేదా? నువ్వు వన్స్ ఒకసారి డిఫెన్స్ పోవాలని డిసైడ్ అయినావో ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేసుకోవాలి. అర్థమైందా? అన్ని రకాలుగా ఇక్కడ కష్టమో నష్టమో కష్టపడి విజయం సాధించుకొని పోవాలి. ఒక డ్రెస్ వేసుకొని పోవాలి. అర్థమైందా? ఇక్కడ మా అకాడమీ 22 సంవత్సరాలు అయింది. అకాడమీ రన్ చేయబట్టి 10,000 మంది పైన పోయారు మన దగ్గర నుంచి ఉద్యోగాలు. అదర్ జిల్లా నుంచి, అదర్ స్టేట్ నుంచి, కర్ణాటక నుంచి వచ్చినారు, తర్వాత తెలంగాణ నుంచి, తర్వాత శ్రీకాకుళం, విశాఖపట్నం, తమిళనాడు, ఒరిస్సా నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు తెచ్చుకోపోయినారు. అసలు ఇక్కడ చాలా డిసిప్లిన్ బాగుంటది. ఇక్కడ 5 acres లో క్యాంపస్ ఉంది, చూసినావు కదా. తర్వాత ఇసుక గ్రౌండ్ 15 acres లో ఉంది. అక్కడ మొత్తం ఆప్టికల్స్ అన్ని ఉంటాయి. అర్థమైందా? కష్టపడి చేసుకొని ఉద్యోగం తెచ్చుకొని పోవాలి. మీ నాయనకి మేముకి మంచి పేరు తెచ్చుకోవాలి. అర్థమైందా సందీప్? ఇక్కడ ఉన్నారు ఈయనకి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తారు, మా నాయన అట్లా చెప్తా నేను అట్లే పోతాను. ఇక్కడ బాగుంటది. చాలా చాలా ఎక్సర్విస్మెంట్, చాలా మనకి దగ్గర, మనకి తెలిసి ఒక అనుకూలము దగ్గర కాబట్టి మనం చూసుకోవచ్చు. అక్కడ ఎప్పుడు పోతాం సార్. కష్టం. ఇక్కడైతే బాగుంటది, అన్ని రకాలుగా ఉంటది ఇక్కడ ట్రైనింగ్. ఇప్పుడు నీకు సార్ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కదా, బిఎస్ఎఫ్ సార్ కూడా అనుభవం ఉండే వ్యక్తి కాబట్టి మనకి నేర్పించేది కూడా నీకు మేడం. మన పిల్లలు చూడమని అక్కడ పోవాలంటే మనం దూరం అన్ని మనకు తెలిసిన మేము మాట్లాడతాము అంటే ట్రైనింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది సబ్జెక్ట్ ఏది పెండింగ్ ఉండేది? సైన్స్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అన్ని కట్టించేసి అన్ని కట్టించి మళ్ళీ ఎత్తా మళ్ళీ చదివి ఇప్పుడు క్యాస్ట్ ప్రకారం తీసుకున్నా లేకుంటే నీకు ఏజ్ ప్రకారం తీసుకున్నా కూడా హైట్ ప్రాబ్లం ఉంది. కానీ ఎంబీసీ గ్రూప్ అని చెప్పేసి నీకు ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా కష్టం ఉంటుంది. ట్రైనింగ్ కోచింగ్ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనం వన్స్ ఒకసారి జాయిన్ అయినామంటే ఏదో ఒక జాబ్ తీసుకునే పోలా. కొన్ని ఈరోజు చేరి మరి 4 రోజులకి ఇంటికి పోవాలని అనుకోకూడదు. అర్థమైందా? నీకు ఎలిజిబుల్ అయిన దాంట్లోకి మేము వేస్తాం. హైట్ నువ్వు 162 ఉన్నావు. అర్థమైందా? కొద్ది హైట్ పెంచుకుంటూ ఎలిజిబుల్ అయినా వేయించుకోవాలి. నువ్వు ఎలిజిబుల్ కూడా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎంటీఎస్ ఇట్లా దాంట్లోకి ఎలిజిబుల్. పోలీస్ దాంట్లోకి అయితే హైట్ సరిపోదు. సరేనా? కష్టమైందని ఇంటికి పోకూడదు. ఈడే ఉండి జాబ్ సాధించుకొని పోలా. సరేనా? నవనీత్ రెడ్డి, సందీప్ నవనీత్ రెడ్డి.